మనం సొరకాయ అనోలండి, ఆనపకాయ అంటాం గుండ్రకాయ. మనకి ఆ కోలకాయని సొరకాయలు అంటారంట. ఇవి తొక్కలో మా ఎలువరిలో మా అన్నయ్య ఇంట్లో కాస్తున్నాయి. వారానికి 15 రోజులకి ఒక కాయ కానీ చెక్క కానీ పట్టుకొచ్చి ఇస్తారు. ఇదిగో సొరకాయ, అదే ఆనపకాయ ముక్క, ఓ ముక్క వేసాను. అన్నీ తొక్కలే. 2 చెక్కలు కాయ ఇచ్చారు, 2 చెక్కల తొక్కలు ఇలా ఉంచాను. ఇప్పుడు కొంత కొత్తిమీర, కొంచెం మినప్పప్పు వేసుకుంటే నువ్వులు కూడా వేసుకొచ్చి, నేను నువ్వులు వేయను. మా లక్ష్మి కాళ్ళకి ఏమన్నా ఇస్తాను కదా, కావాలంటే నువ్వులు పొడి చేసుకుని అన్నంలో ముద్దలో తినొచ్చు. అంతేగాని పచ్చళ్ళు వేస్తే ఎవరికన్నా ఇస్తే కొంచెం నువ్వులు ఇస్తే కొంచెం ఇది అవుతారు అన్నట్టు. ముందు జీలకర్ర, పచ్చిమిరకాయలు అన్నీ వేసేస్తే అవి వేగిపోయి అన్నట్టు. ఇలాగా ఇంకా తాలింపు పెట్టుకోక్కర్లేదు, పెట్టుకోవాలనుకున్నాడు పెట్టుకోవచ్చు. తాలింపు అక్కర్లేదు. ఇది అన్నిట్లోకి బాగానే ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి నంచుకోవచ్చు. అందులో మా పిల్లవాడైతే వాడికి సొంతంగా చట్నీ చేయాలి ఇప్పటికప్పుడు. చట్నీ చేస్తేనే తింటారు, లేకపోతే చట్నీ. ఎన్ని రకాల చట్నీలు ఉన్నా పచ్చళ్ళు ఉన్నా ఇది అదే ఇదే అన్నట్టు. కొబ్బరి కొంచెం శనగపప్పు అన్నీ వేసి చేయాలి. అడిగి శనగగుడి చట్నీ కానీ అలా చేస్తేనే తింటాడు. ఇంక ఎన్ని పచ్చళ్ళు ఉన్నా తింటాం. నేనైతే ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకుని తింటాను. మేము టిఫిన్ కొద్దిగా కూడా తిన్నాం సాయంత్రం. ఈ జామకాయ పచ్చడి ఇది బాగుంటుంది. చపాతీలకు కూడా బాగానే ఉంటుంది, ఇడ్లీలకు కూడా బాగానే ఉంటుంది, దోశలకు కూడా బాగానే ఉంటుంది, అన్నంలోకి బాగానే ఉంటుంది. ఇదండి ఈ తొక్కలు పాడేయం. బీరకాయ తొక్కలు కూడా చేస్తాను. కొన్న బీరకాయలు అయితే ఒక్కోసారి చేయను, ఎందుకంటే మందులు చల్లుతారేమో అని. ఇంటికాడ కాయలు కదా, ఇంటికాడ కాయలు. ఏం పచ్చళ్ళు అంటే పాలకూర పచ్చడి చేస్తాను, అన్ని రకాల పచ్చళ్ళు చేస్తాను. పాలకూర పచ్చడి చాలా బాగుంటుంది. ఎలాగంటే కొంత పసుపు వేసి 4 చెంచాలు, అంటే ముందే అయిపోవడం 4 పచ్చిమిరకాయలు 2 కట్టలు, 4-5 పచ్చిమిరకాయలు 2 కట్టలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇలాగే మినప్పప్పు కొంచెం వేసుకుని ఆకును మగ్గబెట్టేసి, నీరు ఉంటుంది కదా మగ్గబెట్టేసి పక్కన పెట్టుకుని, అప్పుడు వేడి దాంట్లో 3 చెంచాలు మంచి పసుపు వేసేసుకోవాలి. 3-4 చెంచాలు పైన వేసి, కొంత జీలకర్ర, పచ్చి జీలకర్ర వేసి, అప్పుడు దాన్ని మిక్సీ పట్టేయాలి. దాన్ని కూడా తాలింపు పెట్టక్కర్లేదు. అది వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అలా కాదు, చాలా బాగుంటుంది. నేను చేసిన పచ్చడి చాలామంది బాగుంది అన్నారు. అది కొత్తిమీర ఎక్కువ వేగించక్కర్లేదు, ఎందుకంటే వాసన పోతుంది. వేసేసి మంచి వాసన వస్తుంది. కొంచెం కరివేపాకు, మా ఇంట్లో కరివేపాకు ఇప్పుడే చారు పెట్టింది, ఉట్టి చారే. కొంచెం కరివేపాకు మా ఇంట్లో చెట్టు ఉండేది, ఆ పొడి వేసి ఇగో ఈ పొడి వేసి పొడి కాదు స్వయంగా చెట్టు ఆకులు తెచ్చుకునేది. ఓ రోజు కరివేపాకు లేదు చెట్టు ఉంది కదా తెచ్చుకోవాలంటే వెళ్తే మా బొడ్డోడు అంటున్నాడు, దానికి కనిపించలేదంట చెట్టు. కనిపించకపోతే మా బొడ్డోడు ఏమన్నాడో, ఇదిగో ఈ అంటున్నాడు అంట. అంటే ఆడికి అర్థమైపోయింది, రోజు వెళ్ళిపోయిటు అర్థమైపోయింది. అది ఇది ఊరికే వేసి కట్టేయడమే, అంతేగాని ఎక్కువ వేయించుకోండి. ఎక్కువ వేగితే బాగుంది. ఎక్కువ వేగిపోతే కొత్తిమీర అంత రిసండి. ఆ నూనెలో ఆగుతుందని వేసాను, కట్టేస్తాను. ఇదిగో కట్టేస్తాను అంతే. చాలా బాగుంటుంది. ఏంటి పైన ఆనపకాయ ముక్క పెడతాము. ఇది ఆనపకాయ పచ్చడి, ఆనపకాయ తొక్కల పచ్చడి. అంటే ముక్కుంటే ఒకటి వేసేది అనుకోండి, తొక్కల పచ్చడి, ఆనపకాయ తొక్కల పచ్చడి. ఇందులో చింతకాయ వేసేసి దాన్ని పులుపు చింతపండు మానేసి ఎలాగైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.